కృంగిపోతే బలవంతుడు బలహీనుడవుతాడు. కృంగిపోతే ఆరోగ్యవంతుడు రోగగ్రస్తుడవుతాడు. కృంగిపోతే విజయం అపజయంగా మారిపోతుంది. విశ్వాసి అవిశ్వాసిగా మారిపోతాడు. కృంగుదల మనిషిలో ఉన్న బలాన్ని నిర్వీర్యం చేస్తుంది. మానసికంగా చంపేస్తుంది. యుద్ధంలో చేతులెత్తేసేలా, ఓటమి ముందు చేతులు కట్టుకుండేలా, కళ్ళ నిండా కన్నీరు నిండేలా చేస్తుంది. మిత్రమా, అలా కృంగిపోతే ఎలా? ఎన్నిసార్లు విన్నావు యోబు చరిత్ర? సర్వం కోల్పోయినా, కన్నబిడ్డలే దూరమైనా, ఒంటిలో రోగమే బలహీనపరిచిన, కట్టుకున్న భార్య నీరుగార్చిన, గుండెల్లో ధైర్యం తగ్గలేదు, మనస్సులో విశ్వాసం తగ్గలేదు, తాను నమ్మిన దేవునిపై ప్రేమ తగ్గలేదు, భవిష్యత్తుపై నిరీక్షణ తగ్గలేదు. కారణం, తన దేవుడు సజీవుడని, విమోచకుడని, తన నిరీక్షణకు ఆధారమని తెలుసు కాబట్టి. మిత్రమా, యోబు దేవుడే నీ దేవుడైతే ఎందుకు కృంగిపోతున్నావు? శత్రువైన గొలియాతును చూసిన సౌలులా, ఎర్ర సముద్రాన్ని చూసిన ఇశ్రాయేలీయుల్లా కృంగిపోతే ఎలా? శత్రువు బలాన్ని చూస్తే అది నిన్ను బలహీనపరుస్తుంది. శత్రువు ఆయుధాన్ని చూస్తే కృంగిపోతావు. మిత్రమా, ఆయుధం కన్నా ఆయుష్యునిచ్చినవాడు గొప్పవాడు. సమస్య కన్నా నిన్ను సృజించినవాడు గొప్పవాడు. అన్నిటికంటే, లోకంలో ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. అందుకే కృంగుదల నుండి కృపగల దేవుని హస్తాల్లోనికి రాగలిగితే, బలహీనపరిచే ఆత్మ నుండి బలవంతుడైన దేవుని బాహులోనికి రాగలిగితే, ఈ క్షణం ఈ స్థితిలో దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోగలిగితే, నీవు కోల్పోయిన ఆస్తిని మరలా పొందుకుంటావు. నీవు కోల్పోయిన సమృద్ధిని మరలా సంపాదించుకోగలుగుతావు. నీవు కోల్పోయిన కుటుంబాన్ని మరలా చేరుకోగలుగుతావు. అన్నిటికంటే మిన్నగా నీవు కోల్పోయిన రక్షణను కాపాడుకోగలుగుతావు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.